వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మహానంది మండలం సీతారామపురంలో గత శనివారం అర్ధరాత్రి హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే సుబ్బారాయుడు హత్య కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ ని ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. వైఎస్ జగన్ నంద్యాలకి వస్తూ ఉండటంతో వైసీపీ నేతలు ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హేమంత్ సిద్ధంగా ఉన్నారు. హేమంత్, చెప్పండి. గాయత్రి, ఏదైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఏదైతే ఇటీవల నంద్యాల జిల్లా మహానంది మండలంలో హత్యకు గురైనటువంటి పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. మరి కాసేపట్లో అంటే గన్నవరం ఉదయం 9 గంటలకు షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10 గంటల 15 నిమిషాలకు ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాపురం చేరుకొని ఈ సుబ్బారాయుడు కుటుంబాన్ని అయితే ఆయన పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఆయన బెంగళూరు వెళ్తారన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే ఈ సుబ్బారాయుడు ఎవరైతే ఉన్నారో ఇతని హత్య తీవ్ర సంచలనాన్ని అయితే సృష్టించింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో. దీనిపైన ఎవరైతే మాజీ సీఎం జగన్ కూడా స్పందించడం జరిగింది. రాష్ట్రంలో ముఠాపాలన కనిపిస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఏదైతే జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పరిస్థితుల్లో ఏ మార్పు రావడం లేదంటూ ప్రభుత్వం పెద్దల ప్రోత్సాహంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నట్లుగా ఆయన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. మొత్తం మీద అయితే ఎవరైతే హత్యకు గురి కాబడిన సుబ్బారాయుడు కుటుంబాన్ని ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ రోజు కూడా మాజీ సీఎం జగన్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా బాధిత కుటుంబానికి పరామర్శించనున్నారు. వారికి అండగా నిలబడతామన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ హత్య ఏదైతే సుబ్బరాయుడు ఎవరైతే హత్యకు గురైనటువంటి సుబ్బరాయుడు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని మొత్తం మీద అయితే ఇప్పటికే అరెస్ట్ చేశారు. 16 మంది దాకా. మిగతా వారి కోసం గాలిస్తున్నామన్నట్లుగా పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. మరోవైపు ఏదైతే ఈ హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపుగా నిందితులంతా పట్టుకున్నామన్నట్లుగా పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. మరోవైపు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అంటే ఈ హత్య కేసుకు సంబంధించిన కేసులో విధుల పట్ల ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఒక సిఐ అలాగే ఎస్ఐ పైన వేటు వేశారు ఉన్న పోలీసు ఉన్నతాధికారులు. మొత్తం మీద అయితే ప్రభుత్వం కూడా అంటే ఇటు ఏదైతే టీడీపీ ప్రభుత్వం కూడా తాము నిష్పక్షపాతంగా ఈ కేసు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లుగానే సంకేతాలు అయితే ఇవ్వడం జరుగుతోంది. తాము ఎవరికి వెన్ను కాయట్లేదు, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ హేమంత్.